నా పేరు వచ్చేసి పావని. నా డిసిగ్నేషన్ వచ్చేసి జేఎంఈటీ ట్రైనీ మైనింగ్. ఇది చెప్పబోయే మోడల్ అండర్ గ్రౌండ్ డెవలప్మెంట్ మైన్ మోడల్. ఇది వచ్చేసి 2 రోడ్ వేస్ ఉంటాయి. డెవలప్మెంట్ అంటే ఏంటంటే డ్రివెన్ ఆఫ్ రోడ్ వేస్, 2 రోడ్ వేస్. ఇది హాలేజ్ రోడ్ వే, ఇది డైరెక్ట్ హాలర్ లో ఉంటది, డిప్ సైడ్ ఉంటది. ఇది ట్రావెలింగ్ రోడ్ వే. ఇది ఇప్పుడు యూజ్ చేస్తారంటే ట్రాన్స్పోర్టేషన్ కోసం యూజ్ చేస్తారు. దీనిలో టబ్స్ వెళ్లేటప్పుడు ఏమైతే రీరియల్ అయినప్పుడు ఏం చేస్తారంటే సేఫ్టీ డివైజెస్ యూజ్ చేస్తారు. డెవలప్మెంట్ చేసేటప్పుడు కోల్ పిల్లర్స్ అనేది ఫామ్ అవుతాయి. ఈ కోల్ పిల్లర్స్ విడ్త్ ఎంత ఉండాలంటే 4.8 మీటర్స్ ఎక్సిడ్ కావద్దు. హైట్ ఎంత ఉండాలంటే 3 మీటర్స్ ఎక్సిడ్ కావద్దు. ఈ కోల్ పిల్లర్స్ అనేటి రెక్టాంగులర్ షేప్ లోనే ఫామ్ కావాలి. ఇది వచ్చేసి హాలేజ్ రోడ్ వే. ఈ హాలేజ్ రోడ్ వే ఎందుకు యూజ్ చేస్తారంటే ట్రాన్స్పోర్టేషన్ కోసం యూజ్ చేస్తారు. దీనిలో సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి. కట్ ప్లేట్, సేఫ్టీ బ్లాక్. ఈ కట్ ప్లేట్ ఎందుకు యూజ్ చేస్తారంటే టబ్స్ అనేది కింద పడినప్పుడు ఈ కట్ ప్లేట్స్ ని యూజ్ చేస్తారు. ఇక్కడ ఎస్కేప్ రూట్ వే ఉంది. ఈ ఎస్కేప్ రూట్ వే ఎందుకు యూజ్ చేస్తారంటే వర్కింగ్ స్పేస్ లో ఏమైనా ఇనండేషన్, ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఈ ఎస్కేప్ రూట్ వే ద్వారా వెళ్లిపోవడానికి పైకి. ఇది వచ్చేసి ట్రావెలింగ్ రోడ్ వే. ఈ ట్రావెలింగ్ రోడ్ వే ఎందుకు యూజ్ చేస్తారంటే వర్కర్స్ వెళ్ళడానికి. ఇక్కడ ఎన్లెస్ హాలర్ ఉంది. ఈ ఎన్లెస్ హాలర్ టబ్స్ అనేది వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. అప్పుడు ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఎయిర్ క్రాస్ ఓవర్ బ్రిడ్జ్ అని పెడతారు. ఇక్కడ మ్యాన్ హోల్స్. ఈ మ్యాన్ హోల్స్ ఎందుకంటే టబ్స్ రీరేల్ అయినప్పుడు లేకపోతే ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు మ్యాన్ హోల్స్ యూజ్ చేస్తారు. వెళ్ళడం వర్కర్స్ దానిలో వెళ్లి ఉండొచ్చు. దీని డైమెన్షన్స్ వచ్చేసి 0.1 to 1 మీటర్ విడ్త్ ఉండాలి. హైట్ వచ్చేసి 1.8 మీటర్స్ ఉండాలి. డెప్త్ వచ్చేసి 1.2 మీటర్స్ ఉండాలి. మ్యాన్ హోల్ డైమెన్షన్స్. ఇక్కడ నుండి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. ఈ ట్రావెలింగ్ రోడ్ వే నుండి హాలేజ్ రోడ్ వే నుండి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. ఇవి రూఫ్ స్టిచ్చింగ్. ఈ రూఫ్ స్టిచ్చింగ్ ఎందుకు యూజ్ చేస్తారంటే బ్యాడ్ రూఫ్ అనేది బ్యాడ్ ఉన్నప్పుడు రూఫ్ స్టిచ్చింగ్ చేస్తారు. ఇవి సపోర్ట్స్, గడ్డర్ సపోర్ట్స్, ప్రాప్స్, కాక్స్. ఇవి సపోర్టింగ్ సిస్టమ్స్. ఇవి ఇక్కడ నుండి ఇది వర్కింగ్ స్పేస్. ఇక్కడ ఎల్హెచ్డి ఉంది. ఎల్హెచ్డి అంటే లోడ్ హాల్ డంప్. ఇక్కడ నుండి ఫ్రెష్ ఎయిర్ ఈ 2 వచ్చేసి ఇట్లా వెళ్లిపోతుంది. రిటర్న్ ఎయిర్. ఇది వచ్చేసి ఎయిర్ క్రాసింగ్. ఈ ఎయిర్ క్రాసింగ్ ఎందుకు పెడతారంటే ఫ్రెష్ ఎయిర్ ఉన్న రిటర్న్ ఎయిర్ కలవకుండా ఎయిర్ క్రాసింగ్ పెడతారు. కింది నుండి ఫ్రెష్ ఎయిర్ వెళ్ళిపోతే ఇక్కడ పై నుండి రిటర్న్ ఎయిర్ వెళ్ళిపోతాయి. పాయిజనస్ గ్యాసెస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇటు నుండి బయటికి వెళ్ళిపోతుంది. ఇవి వెంటిలేషన్ స్టాపింగ్స్. గాలిగోడ, గాలి తలుపు, గాలిగోడ, గాలి తలుపు అనేవి ఇవి స్టాపింగ్స్. ఇక్కడ ఎయిర్ రాకుండా. ఇక్కడ ఇది వచ్చేసి ఫస్ట్ ఎయిడ్ స్టేషన్. ఫస్ట్ ఎయిడ్ స్టేషన్ ఎందుకంటే వర్కర్స్ కి ఏమైనా ఇంజూరీ అయినా అప్పుడు ఈ ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ఇక్కడే వస్తారు. ఇది రిజర్వ్ స్టేషన్. ఈ రిజర్వ్ స్టేషన్ ఎందుకంటే ఎక్స్ప్లోజివ్ స్టోర్ చేయడానికి. అంటే బల్క్ ఎక్స్ప్లోజివ్స్ ఉన్న డిటోనేటర్స్ కలిపి పెట్టద్దు. వేరే వేరే రూమ్స్ ఉంటాయి, సపరేట్ రూమ్స్ లలో పెట్టుకోవాలి. ఇది రెస్ట్ స్టేషన్. రెస్ట్ స్టేషన్ ఎందుకు యూజ్ చేస్తారంటే వర్కర్స్ అక్కడ కూర్చోవడానికి. ఇంకోటి ఏంటంటే వర్కర్స్ వచ్చినప్పుడు మైన్ లో దిగినప్పుడు ఇక్కడ వచ్చి కూర్చోవాలి. ఓర్మేనా సర్దార్ వెళ్లి వర్క్ స్పేస్ కి రూఫ్ ఎట్లుంది, వెంటిలేషన్ ఎట్లుంది చెక్ చేసిన తర్వాతనే ఇక్కడ వచ్చి వర్కర్స్ కి వర్క్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఇది ఎన్లెస్ హాలర్. ఈ ఎన్లెస్ హాలర్ లో 2 ట్రాక్స్ ఉంటాయి, ప్యారలల్ లో ఉంటాయి. ఒకటేమో లోడెడ్ టబ్స్ వెళ్ళడానికి, ఇంకోటేమో ఎంప్టీ టబ్స్ వెళ్ళడానికి. దీనికి కూడా సేఫ్టీ బ్లాక్ అనేది ఒక సేఫ్టీ ఫ్యూచర్. ఫెన్సింగ్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఇటు డేంజర్ ఉందని, డేంజర్ ఏమైనా వెంటిలేషన్ లేకపోయినా ఇటు వెళ్ళొద్దని ఫెన్సింగ్స్ వేస్తారు. డేంజర్ సింబల్ వేసి ఉంటది. ఈ సింబల్ వేసి ఉంటది అంతే.